ఓం శ్రీరామచంద్రాయ రఘుకుల తిలక సీతాపతయే నమః. శ్రీ విశ్వామిత్రుల వారు త్రిశంఖుని స్వర్గమునకు పంపుటకై ఏ విధంగా యాగం చేశారనేటటువంటిది ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. త్రిశంఖు మహారాజా, నీవు ఏమాత్రము భయపడవలదు. నేను నీకు అభయమొసంగుచున్నాను. ఈ క్షణముననే ఋషులందరినీ పిలిపించి నీ కొరకై యజ్ఞము గావించి నిన్ను బొందితో స్వర్గమును కంపెదను అని పలికిన వారై తన యొక్క కుమారులను పిలిచి యజ్ఞమునకు కావలసినవన్నీయు సిద్ధము చేయించి తన శిష్యులందరూ పిలిచి ఇట్లు ఆజ్ఞాపించెను. శిష్యులారా, ఈ యొక్క భువనమందుగల ఋషి ముని మహాతపస్సంపన్నులు ఎందరు కలరో వారినందరినీ నే చేయు యాగమునకు వెంటనే రావలసిందిగా చెప్పి శుభలేఖల నందజేయుడని పలికిరి. మరియు శ్రీవశిష్ఠుని 100 పుత్రులకు కూడా శుభలేఖలను అందజేయవలసిందిగా ఆజ్ఞాపించెను. శ్రీ విశ్వామిత్రుల వారి ఆజ్ఞానుసారముగా వారి శిష్యులు నలువైపులకేగి సమస్తమైన వారికి సందేశములను అందజేసి సకాలములో తిరిగి వచ్చి గురువుల వారికి నమస్కరించిట్లు పలికిరి. గురువరేణ్య, మేము మీ ఆజ్ఞానుసారముగా సమస్తమైన వారికి మీ యొక్క సందేశముల నెరింగించి శుభలేఖలను అందజేసితిమి. అందరూ వచ్చుటకు సమ్మతించిరి. కాని వశిష్ఠుల వారి 100 పుత్రులు మాత్రము లేఖలను అందుకొనక నిరాకరించిరి. మరియు వారిష్టమొచ్చినట్లు మిమ్ములను మీ యజ్ఞమును దూషించిరి. ఏమనగా, స్వర్గమునకెక్కువాడు తుచ్చకులడైన క్షత్రియుడు, మరియు గురువాజ్ఞను ఉల్లంఘించి గురు శాపములకు గురి అయిన గురుద్రోహి కురూపియగు త్రిశంఖుడు అదియునూ కాక యజ్ఞము చేయువాడును తుచ్చ క్షత్రియుడే కదా. రాజర్షి యాగము కలిగిన మాత్రాన వారి గొప్పతనమే మిగలదని మేము వచ్చేదము. ఎందుకొస్తాము? దేవతలైనా ఎట్లు వచ్చేదరసలు? అట్టి నీచ యజ్ఞమునకు వచ్చుట కన్నా ఊరక ఉండయే మేలు అని హీనముగా పలికిరని చెప్పగానే ఆ వాక్యములకు విశ్వామిత్రుల వారు మిక్కిలి రోషము గలవారై కండ్లెర్రజేసి మంత్ర జలము చేబూని ఆకాశము వైపు చూచుచూ ఇట్లు శపించిరి. ఈయన వంశోత్తమ, శ్రీ విశ్వామిత్రుల వారు మంత్రజలము చేబూనినటువంటి వారే ఇట్లు శపించిరి. నేను వారికి ఎట్టి అపరాధము చేయలేదు. కానీ వారు మాత్రము నన్ను నా యజ్ఞమును నిష్కారణముగా నిందించిరి. నేను కూడా తపసిద్ధుడనే కాన వారి నిందలను సహింపజాలను. మరియు నిష్కారణముగా నిరపరాధియగు త్రిశంఖుని ఘోరముగా శపించిరి. అట్టి వారిని మన్నించుట కూడా మహాపరాధమే. కనుక ఇప్పుడే వారికి శాపమొసంగుచున్నాను. వారు 100 ఈ క్షణముననే భస్మమైపోవుదురుగాక. మరియు వారికి యమలోక ప్రాప్తి కలిగి 8,000 జన్మల వరకు చండాలులై కురూపులై జన్మించి భుజించుటకు సునక మాంసమే వారికి ఆహారమగుగా కాని శపించిన వారై తన యొక్క శాపము ఫలించినదో లేదోనని దివ్య దృష్టిచే తెలుసుకొని తన శాపము ఫలించినందులకు చాలా సంతసించిన వారై యాగమునకు వేంచేసిన ఎట్టి ముని గణంబుల జూచి ఇట్లనిరి. ఓ మునిగణ విప్రవర్యులారా, ఋషిముని తాపసోత్తములారా, ఇక్ష్వాకు వంశజుడైన మహాత్మా ధర్మాత్మ సత్యవాదియగు శ్రీ త్రిశంఖు మహారాజు బొందితో స్వర్గమునెక్కవలైననడి భ్రాంతిచే చెడి ఇటుల నా దాపుకు చేరినాడు. కాన అటువంటి వాని కొరకై మనమందరము కలిసి యజ్ఞము గావించి అతని కోరికెను తీర్చుట మన ధర్మము కావున మీరందరూ వెంటనే యాగ సన్నద్ధులై యాగమును దిగ్విజయము గావించి నన్ను ధన్యుని చేయుడని పలుకగానే ఆ వాక్యములకు ఋషి ముని పుంగవులందరూ మనసులో ఇష్టము లేకపోయినను వశిష్ఠుని కుమారుల గతి వారికి పట్టునేమో అని భయముచే పైకి సంతోషము కనబరిచి యాగము చేయ ప్రారంభించిరి. విశ్వామిత్రుల వారు కేవలం పగ పట్టుదల పంతములతో కూడిన వ్యక్తి. అందులో ముక్కోపి, పైగా రాజర్షి. వశిష్ఠుల వారికి ఉన్నంత శాంత స్వభావము విశ్వామిత్రుల వారికి ఎలా కలుగును? రఘుకుల దీప, సర్వ ఋషులు మునులు తపసిద్ధులు అందరూ కలిసి యాగశాల యందు ప్రవేశించి యజ్ఞము జయప్రదము గావించిరి. యజ్ఞ సమాప్తి నొందగనే దేవతలందరికీ స్థానములను ఏర్పరిచి వారికి కూడా సన్మాన పత్రములను అంపెను. కానీ దేవతలు ఒక్కరైనను రాలేదు. అది గనిన శ్రీ విశ్వామిత్ర రాజర్షుల వారికి కోపం అధిగమించి మంత్రజలము చేబూని త్రిశంఖునితో ఇట్లనిరి. త్రిశంఖు మహారాజా, దేవతలు యాగమునకు రాలేదని నీవు అధైర్యపడవలదు. నా యొక్క తపోశక్తినంతయు ధారపోసి నిన్ను బొందితో స్వర్గమును కంపెదనని పలికిన వారై
మంత్రజలమును గగనమునకు విసరెను. మరుక్షణములో స్వర్గము నుండి భూలోకమునకు సోపానములేర్పడెను. అది గనిన త్రిశంఖుడు పట్టరాని ఆనందముతో శ్రీ విశ్వామిత్రుల వారి పాదములకు వందనములు చేసి సోపానములనెక్కి స్వర్గలోకము చేరబోయెను. రఘువంశోత్తమ, త్రిశంఖుడు స్వర్గలోకము చేరవచ్చుట దేవేంద్రుడు చూచినవాడై త్రిశంఖుని ఇట్లు శపించెను. ఓరి మూర్ఖ, మీ కులగురువులైన శ్రీ వశిష్ఠుల వారి మాటలు కాదని వారి పుత్రుల శాపమునకు గురియై మరి ఒకని చెంత చేరి అతని తపోబలముచే నా అనుమతి లేకుండా నా స్వర్గమునికే వచ్చుచుంటివా? దానికి ప్రతిఫలము అనుభవించుము. నా అనుమతి లేకుండా వచ్చినందులకు గాను తలక్రిందుగా భూలోకమున పడుదువుగాక అని శపించగానే త్రిశంఖుడు తలక్రిందుగా తిరిగి భూమిపై పడుచు గత్యంతరము లేక విశ్వామిత్రుల వారినిట్లు ప్రార్థించదొడగను. హే విశ్వామిత్ర మహానుభావ, రక్షింపుము రక్షింపుము అనుచు పెద్దగా కేకలు వేయసాగాను. ఆ వాక్యములను ఆలకించిన వారై శ్రీ విశ్వామిత్ర రాజర్షులు పైకి చూచి దేవేంద్రునిపై కోపం అధిగమించి త్రిశంఖుని దీనావస్థ చూచి జాలి నొంది పెద్దగా ఇట్లనిరి, త్రిశంఖ అక్కడే నిలువు, త్రిశంఖ అక్కడే నిలువు అంటూ ప్రతిధ్వని గావించను. వెంటనే శ్రీ విశ్వామిత్ర రాజర్షులు వారి తపోశక్తిచే త్రిశంఖుని అక్కడే భౌమ్యాకాశముల మధ్య నిలిపివైచెను. ఈనవంశోత్తమ, దేవేంద్రుడు చేసిన అపకారమునకు ప్రతీకారము చేయవలయును అనడి ఉద్దేశముతో శ్రీ విశ్వామిత్రుల వారు త్రిశంఖునకు రెండవ స్వర్గము సృష్టించి అంతటితో ఆగక బ్రహ్మదేవుని సృష్టికి ప్రతి సృష్టి గావించెను. దక్షిణ దిశన సరికొత్త సప్తర్షులను నియమించెను. అప్పటికి క్రోధము చల్లారక దేవేంద్రునికి బదులు దేవేంద్రుని సృష్టించబూనగా గత్యంతరము లేక దేవేంద్రుడు ఇట్లు మొరపెట్టుకొనుచు విశ్వామిత్రుల వారి వద్దకు అరుదించి వేడుకొనెను. మహానుభావ, త్రిశంఖుడు గురుశాపగ్రస్తుడగుటిచే త్రోచిపుచ్చితిని కానీ మీపైన నాకెట్టి ద్వేషము లేదు కనుక నన్ను క్షమించి మీ యొక్క కోపము ఉపసంహరించుకొనుడని దీనముగా వేడుకొనెను. అది గనిన విశ్వామిత్రుల వారు సంతసించిన వారే ఇట్లు పలుకసాగిరి. దేవేంద్ర, త్రిశంఖుని బొందుతో స్వర్గమును కంపెదనని నేను వాగ్దానము చేసి తిని, కాన నేను సృష్టించిన ఆ యొక్క సరిక్రొత్త స్వర్గమునందే త్రిశంఖుని ఉంచెదను. దానికి త్రిశంఖు స్వర్గముని నామకరణము చేయుచున్నాను. మరియు దానికి త్రిశంఖుని అధిపతిని చేసి అక్కడే అతనికి గల శాపమును విమోచనము చేసి నక్షత్ర మండలమునకు ప్రభువుగా చేసేదనగాన ఇక నీవు నిశ్చింతగా వెళ్ళమని పలుకగా దేవేంద్రుడు సంతోషముగా తన లోకమునకు జనెను. ఈ ప్రకారముగా శ్రీ విశ్వామిత్ర రాజర్షుల వారు పట్టుదలతో కార్యము సాధించి త్రిశంఖునికి స్వర్గము సృష్టించి యాగమునకై వచ్చిన ఋషిముని తపసోత్తములకు సెలవు సంగి మహదానందముగా ఉండెను. త్రిశంఖుని ఘోరశాపమును చూచి అతని యొక్క దీనాలాపనలకు మనసు కరిగి అభయమిచ్చినాడు. తత్కారణమున తన తపశ్శక్తి అంతయు ధారపోసి త్రిశంఖునికి స్వర్గం సృష్టించినాడు. మాట ఇచ్చిన పిమ్మట ప్రాణత్యాగమునకైనా వెనుకాడరాదు అని తెలుసుకోవాలి. హినవంశోత్తమ, శ్రీ విశ్వామిత్ర రాజర్షుల వారు త్రిశంఖునకు స్వర్గము సృష్టించిన పిమ్మట బ్రహ్మర్షి యశమునకై అన్నాహారములు మాని శతవత్సరములు అతి కఠోరముగా తపము గావించిన వారై భోజనము చేయవలయననడి సంకల్పముతో తపము నుండి లేచి కాలకృత్యములు తీర్చుకొని భోజనము చేయుటకు కూర్చునగా అదే సమయంలో దేవేంద్రుడు బ్రాహ్మణ రూపములో వచ్చి శ్రీ విశ్వామిత్రుల వారిని భోజనము యాచన గోరెను. వెంటనే శ్రీ విశ్వామిత్రుల వారు తాను భుజించుటకు ముందు ఉంచుకొనిన భోజనమును బ్రాహ్మణునకు ఒసంగి అట్లే నిరాహారముతో లేచి ఇట్లు ఆలోచించుకొనెను. నేను తపము నుండి లేచి భోజనాసక్తితో భుజించుటకై కూర్చునగా ఎవరో బ్రాహ్మణుడు వచ్చి నా భోజనమును యాచన కోరినాడు. కాన నేను భోజనము చేయుటకు ప్రాప్తి లేదు. నా తపము ఫలించి నాకు బ్రహ్మర్షి యశమునందు వరకు నేను ఎటువంటి భోజన పలహారములు కాని జలమును కాని తీసుకొనజాలనని కఠినముగా శపథము చేసిన వాడే నవరంధ్రములు బిగించి శ్వాసను నిలిపి అతి కఠోరముగా తపము చేయ ప్రారంభించెను. ఆ ప్రకారంబుగా సహస్ర వచ్చరంబులు తపము చేయగా ఆయన శరీరము చిక్కి శల్యమయ్యను. కండరములన్నీ కరిగిపోయెను. ఆయన తపము భిన్నము చేయనించి దేవేంద్రుడు ఎన్నో ప్రయత్నములు గావించి విఫలుడయ్యను. రామచంద్ర, శ్రీ విశ్వామిత్రుల వారు శ్వాస నిలిపి నవరంధ్రములు ఎప్పుడు బిగించునో ఆయన యొక్క రోమరోమముల నుండి ఉష్ణవాయువు బయటికి వెడలజొచ్చెను.
ఆ యొక్క ఉష్ణమే అగ్ని జ్వాలలై నలుదిక్కుల ప్రవేశించి భూమండలమంతయు విషవాయువుచే నిండి అనేక జీవరాశులు మలమల మాడిపోవుచుండెను. మరియు ఋషి ముని దేవ గంధర్వ కిన్నెర కింపురుష యోగ సిద్ధి గణములన్నీయు తల్లడిల్లుచు ఆ యొక్క బాధ భరింపజాలక అందరూ కలిసి బ్రహ్మదేవుని యొద్దకేగి ఇట్లు మొరపెట్టుకొనిరి. బ్రహ్మదేవ రక్షింపుము. శ్రీ విశ్వామిత్ర రాజర్షుల వారు బ్రహ్మర్షి యశము కొరకై లోకములన్నీ తల్లడిల్లిపోవుచున్నవి. ఆయన కఠోర దీక్షభూని తపము చేయుచున్నాడు కాబట్టి ఆ తపోదీక్షకు అందరూ తల్లడిల్లిపోతున్నారు. కాన ఓ మహానుభావ, తక్షణమే వెళ్ళి ఆయన కోరికను తీర్చకున్న ఎడల యావత్ ప్రపంచమే నాశనము కాగలదని పలుకగా బ్రహ్మదేవుడు వాని మొర ఆలకించిన వాడై తక్షణమే విశ్వామిత్రుల వారి వద్దకు బయలుదేరాను. విశ్వామిత్రుల వారి తపము ఫలించి శరీరమంతయు సువర్ణ ఛాయతో మెరయసాగాను. బ్రహ్మదేవుడు ఆ యొక్క తపస్సునకు చాలా సంతసించిన వాడై శ్రీ విశ్వామిత్రులకు సాక్షాత్కరించి ఇట్లు పలుకదొడగిరి. గాధీసుత, నీ యొక్క తపము ఫలించినదిగాన నేను చాలా సంతసించి తిని నేటి నుండి నీకు బ్రహ్మర్షి యశము నొసంగుచున్నాను. ఈనాటి నుండి నీవు శ్రీ విశ్వామిత్ర బ్రహ్మర్షివి మరియు బ్రహ్మర్షులలో నీకు కూడా సమాన హక్కు కలదు. నిన్ను దేవ బ్రహ్మ లోకములందు కూడా పూజనీయునిగా ఎన్నుకొందురని ఆశీర్వదించెను. ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు ఇట్లు నుడివిరి. బ్రహ్మదేవ, నా యొక్క తపము నీవు మెచ్చుకొని వరము ప్రసాదించిదివి. కానీ ఈ యొక్క దేవలోక భూలోకములను ఋషి ముని తాపసోత్తమాది గణములను ఇంకా శ్రీ వశిష్ఠుల వారును అందరూ వచ్చి శ్రీ విశ్వామిత్ర బ్రహ్మర్షి, ఇక నీ తపము చాలింపుము. నీ తపము ఫలించినది కాన ఈనాటి నుండి నీవు బ్రహ్మర్షులలో సమాన పూజ్యుడవని పలికిన గాని నేను తపము చాలించను అని పలుకగా బ్రహ్మదేవుడు చేయునది లేక సర్వ సకల దేవ ముని గణసమేతముగా కొనివచ్చి వారందరి తోడను పలికించెను. ఆ పిమ్మట శ్రీ వశిష్ఠుల వారు విశ్వామిత్రులను కౌగిలించుకొనిట్లు సంభాషించిరి. హో దేవమునివరేణ్య, ఈనాటి నుండి మనమిద్దరము సమానులమైతిమి. మన ఇద్దరిలో ఎలాంటి భేదాభిప్రాయములు లేవని పలుకగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు సంతసించిన వారై తపము చాలించెను. రఘునందన, ఆ ప్రకారముగా ఘోరతపము చేసి బ్రహ్మర్షి యశము సాధించెను. కాన ఈయన చాలా తపస్సంపన్నుడు, తేజోవంతుడు, సకల విద్యలందు సకల శాస్త్రముల యందు ఆరితేరిన మహానుభావుడని శ్రీ రామలక్ష్మణులతో ఇప్పటి వరకు శ్రీ పురోహిత శతానందుల వారు విశ్వామిత్రుల వారి జనన వృత్తాంతములను నిరింగింపగా అందరూ సంతసంబుల నుండిరి. అట్టి సమయంబున శ్రీ జనక మహారాజు శ్రీ విశ్వామిత్రుల వారిని చూచి మృదు వాక్యములతో ఇట్లు పలకసాగాను. మహానుభావ, ఇప్పుడు సూర్యాస్త సమయమగుచున్నది కాన నాకు సెలవు సంగిన ఎడల నేను వెళ్ళి రేపటి ప్రాతకాలముననే వచ్చి తమరి యొక్క దివ్య దర్శనము చేసుకొందునని పలకగా శ్రీ విశ్వామిత్రుల వారును రామలక్ష్మణులను కాలకృత్యములు తీర్చుకొని సింహాసనాసీనులయ్యున్న సమయంబులో శ్రీ జనక మహారాజు వచ్చి అచ్చటకు వచ్చి శ్రీ విశ్వామిత్రుల వారికి నమస్కరించి ఇట్లు ముచ్చటింపదొడిగిరి. తాపసోత్తమ, నేడు మీ దర్శన భాగ్యము వలన మా నగరమంతయు పావనంబాయెను. నీలి గగనమునందు సూర్యచంద్రులు వెలుగుచున్న చందంబున మీ ప్రక్కన కూర్చొనియున్న రాకుమారులు అతి సుందర రూప లావణ్యములతో వెలుగుచున్నారు. కాన ఓ మహాత్మా, వారి యొక్క వృత్తాంతమును దయచేసి నాకెరిగింపుడనగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్రుల వారు మహదానందముతో శ్రీ రామలక్ష్మణుల వృత్తాంతమును తెలుపుచున్నారు. మిథిలాపుర నరేశ, ఈ రాకుమారులిద్దరూ అయోధ్యానగరమును పరిపాలించు శ్రీ దశరథ మహారాజ సుపుత్రులు శ్రీరామలక్ష్మణులు, సూర్యవంశరత్నములు, బాహుబలముగల శక్తిమంతులు, ధీమంతులు, వీర పరాక్రమమునందు సాటిలేని మేటి ఘనులు, మరియు బాల్యమునందే పిత్రాజ్ఞ శిరసావహించి గురువుల కోర్కెను మన్నించి తాటకిని దునిమి దాని కుమారులైన మాయావులగు మారీచ సుబాహులను మడించి దానవులనందరినీ మట్టుపెట్టి లోక కళ్యాణమునకేనే చేయు యజ్ఞమును కాపాడి ఋషి ముని ఉగాదులను సంరక్షించిన మహాధీరోత్తములు, అదియును కాక మీ యొక్క ధనుషయజ్ఞము చూచుటకై నా వెంట చనుదించెను. అలా దారిలో అహల్యాశాప విమోచనము కావించి వచ్చిన పుణ్యాత్ములు కాబట్టి వారికి మీ యొక్క ధనుషయాగ విశేషములను సంపూర్ణముగా నెరిగింపుడనగా ఆ వాక్యములకు శ్రీ జనక మహారాజు
అతి సంతోషముగా శ్రీరామలక్ష్మణుల చెంత కూర్చొని పినాక ధనుస్సు యొక్క వృత్తాంతమును, సీతాదేవి యొక్క జనన వృత్తాంతమును సంపూర్ణముగా వివరింపసాగిరి. సూర్యవంశరత్నములారా, పరశురాముడు తపస్సునికై మహేంద్ర పర్వతముల కరిగిన సమయంబున కామధేనువు యొక్క కారణంబుచే జమదగ్ని మహర్షి సహస్రబాహువుచే పోరాడగా, సహస్రబాహువుడు జమదగ్నుల వారిని 21 మారు కత్తితో పొడిచి చంపివైచెను. ఒక్కొక్క కత్తిపోటుకు ఒక్కొక్కసారి జమదగ్నుల వారు హా భార్గవ, హా భార్గవ అని అరచి తుదకు 21 పోటుచే మరణించబోవు సమయంబున వింధ్య పర్వతములలో ఉన్న భార్గవుడు ఆ కేకలు విని పరిగెత్తుకుని వచ్చునంతలో తన తండ్రియగు జమదగ్నుల వారిని 21 మారులు కత్తితో పొడుచుటయు, 21 మారులు తన తండ్రి తనను పిలుచుటయు జరిగినది. ఆ కారణముచే భార్గవుడు సహస్ర బాహువును వాని కుమారులనందరినీ సంహరించి తుదకు క్షత్రియ వంశమునే నిర్మూలనము చేయనించి 21 మారులు వెదకి క్షత్రియ నిర్మూలము గావించిన పిమ్మట తన తండ్రి గారు నిత్య పూజలనర్చుచుండిన పినాకధనుస్సును నా కొసంగిన వారై తాను మహేంద్రగిరులకు తపము చేసుకొనుటకై జనెను. దశరథనందన, ఈ ప్రకారముగా కొలది దినములు జరిగిన పిమ్మట హఠాత్తుగా రాజ్యములో కరువు సంభవించెను. వర్షములు కురియలేదు. ప్రజలు దాహపీడితులై మరణమొందసాగిరి. అట్టి సమయంబున ఏమీయూ తోచక విచారముతో ఉన్న సమయంబున దేవర్షులైన శ్రీ నారద మహర్షుల వారు నా వద్దకు వచ్చి ఇట్లు ఉపదేశించిరి. జనకరాజేంద్ర, కరువు సంభవించినదని విచారపడినందున లాభమేమీ కలదు? దీక్షతో కార్యము సాధింపుము. దైవము మీద భారము వైచి నీ యొక్క ప్రజాక్షేమమును కోరి నీవు స్వయముగా నాగలిని పట్టి భూమి దున్ని నీ యొక్క రాజ్యమునకు కలిగిన క్షామమును పారత్రోలుమని పలికిరి. రామచంద్ర, శ్రీ నారద మహర్షుల వారి ఆజ్ఞానుసారముగా నేను స్వయముగా నాగలిని పట్టి భూమిని దున్నుట ప్రారంభించి తిని. అటువంటి సమయంబున నాటి చాలునందు ఒక సుందరమైన పెట్టె కనిపించెను. ఆ యొక్క పేటికను తెరచి చూడగా అందులో ఒక సుందరమైన పసిపాప ఉండెను. అప్పుడు ఆ పసిపాపను శ్రీ నారదుల వారికి చూపగా ఆయన ఆశీర్వదించిన వారై భూమిలో దొరికిన బిడ్డ గనుక భూపుత్రి సీత అని నామం విడి నా కొసంగిరి. ఆనాటి నుండి ఆమె నాకు ముద్దుల మూటగా నోముల పంటై నా కుమార్తెగా వెలసి దినదిన ప్రవర్ధమానముగా అల్లారు ముద్దుగా పెరుగుచు యుక్త వయస్కురాలాయెను. ఇట్లుండగా ఒకనాటి సమయంబున జానకీదేవి చెలికత్తెలతో పూబంతులాడుకొనుచుండగా ఆ బంతి దొర్లుచూ తిన్నగా ఆ యొక్క శివధనుసు క్రిందకు పోయెను. వెంటనే సీతాదేవి పరిగెత్తుకుని వెళ్ళి అతి సునాయాసముగా ఆ ధనుసును ప్రక్కకు నెట్టి ఆ బంతిని తెచ్చుకొనెను. ఆ దృశ్యమును చూచి మేమందరము మిక్కిలి ఆశ్చర్యమునుంది శ్రీ నారద మహర్షుల వారిని రావించి జరిగిన వృత్తాంతమును విన్నవించగా నారద మహర్షి మాకు ఇలా వివరించిరి. జనక మహారాజా, ఈమె సామాన్యమైనది కాదు. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి అంశయే శ్రీ జానకీదేవి. మొదట లక్ష్మీదేవి భూలోకమున పద్మాక్షుడనే రాజు ప్రార్థన ఆలకించినదై ఆయన పూజామందిరంబునందే పూజా పుష్పములలో పద్మాక్షీదేవిగా వెలసెను. అప్పుడు పద్మాక్ష మహారాజు ఆమెను అల్లారుముద్దుగా పెంచుకొనుచుండెను. ఆ ప్రకారముగా కొంతకాలము జరిగిన పిమ్మట ఆమె యుక్త వయసునకు రాగా ఆమెకు స్వయంవరము చాటించెను. ఆ యొక్క స్వయంవరమునకు పిలవకుండగనే లంకాధిపతియకు రావణుడు ఏతించి ఆమెను తనకే కావలైనని కోరి పద్మాక్షునితో పోరి పద్మాక్షుని మడియించగా పద్మాక్షీదేవి అంతర్ధానమునుంది వేద పఠనశాల యందు వేదవతిగా జన్మించెను. అట్లు కొంతకాలము గడిచిన పిమ్మట రావణ బ్రహ్మ అచ్చటకు నేతించి ఆమెను బలాత్కరించబూనగా అది గనిన వేదాక్షి వెంటనే అగ్నిహోత్రమునందు ప్రాయోపవేశము చేసినదై అట్టి దుర్మార్గును ఉపేక్షించరాదని తలంచి వాని లంకలో వాని పూజాగృహమునందు సీతాయే జన్మించెను. వెంటనే పూజా మందిరమంతయు గడగడలాడి అనేక దుష్ట శబ్దములు వినిపించెను. మరియు దుష్ట శకునములు కూడా కలిగెను. అదిగనిన రావణుడు వెంటనే చండామార్కులను రావించి ఆ విషయము నెరింగించగా వారిట్లు వక్కాణించిరి. లంకేశ్వర, ఈమె పుట్టిన ఘడియలు చూడగా చాలా దోషపూరితములయ్యున్నవి. సీత పుట్టుక లంకకు చేటు అని దృఢముగా శాస్త్రములు చెప్పుచున్నవి. కాన ఈమెను వెంటనే మన ఎల్లలకు అవతల పారవైచి
వచ్చుట మంచిదని పలుకగా వెంటనే ఒక పేటికని గావించి అందులో ఆ పసిపాపను ఉంచి భటులకు ఆజ్ఞాపించగా వారు తిన్నగా సాగరమును దాటి మిథిలా నగర ప్రాంతములో భూస్థాపన గావించి వెళ్ళిరి. ఆ కారణముచే అకస్మాత్తుగా కరువు సంభవించుటయు మీరు భూమి దున్నుటకు ఆమె మీకు దొరకటయు ప్రాప్తించినది. కనుకనే ఆ యొక్క ధనుస్సును ఆమె ఎత్తగలిగినది. కాబట్టి ఆ యొక్క ధనుస్సును ఎవరైతే ఎత్తగలరో అట్టి వీరునకు ఈమెనిచ్చి వివాహము గావింపుడు. ఆ ధనుస్సును ఎత్తగలిగిన వాడే విష్ణువాంశ సంభూతుడు. అన్యులెవరూ దీనిని ఎత్తజాలరు. కారణమేమనగా ఆ ధనుస్సు సామాన్యమైనది కాదు. దాని యొక్క వృత్తాంతము కూడా తెలిపెదను వినుము అని నారదుల వారు జనక మహారాజుకి ఈ విధంగా చెప్పదొడంగిరి. మిథిలాపుర నరేశ, ఆదిలో దేవతలకు దానవులకు వైరము సంభవించినప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తిని శరణుజొచ్చగా ఆయన వారి మొరన ఆలకించిన వారై ఇట్లు అభయమొసంగిరి. దేవతలారా, దానవులు మహామాయావులు, బలవంతులు కాన మిమ్ములను సునాయాసముగా ఓడించగలుగుచున్నారు. వారిని వధించవలైననిన తగిన ఉపాయంబు ఆలోచించి సమయము చూచి వారిని నిర్మూలించవలైననే కానీ తొందరపడిన ఎడల ఫలితము లేదు. కాని మీరు మీ స్థానములకేగి నిశ్చింతగా ఉండుము. నేనే స్వయముగా వారిని ఎదుర్కొని హతమార్చి మీకు శుభము కలిగించేదనని పలుకగా ఆ వాక్యములకు దేవతలు సంతసించిన వారే వారి వారి స్థానములకు వెడలిపోయిరి. జనకరాజేంద్ర, దేవతలు వెళ్ళిన పిమ్మట విష్ణుమూర్తి పరమేశ్వరునితో ఆలోచన చేయగా ఆయనట్లు తెలిపెను. నారాయణ, ప్రస్తుతము దానవులు తపముచే సాధించిన వరప్రభావము వలన వారు ఏ ఆయుధములను చావనొల్లరు. కాన ఒక గొప్ప తపస్వీయగు మహనీయుని వెన్నెముకచే ధనుస్సు బంధించి దానితో యుద్ధము చేసిన ఎడల వారు సర్వనాశనమొందెదరని తెలుపగా అంతటి మహనీయ వ్యక్తి ఎచ్చటకల్లడు అని యోచింపగా శ్రీ దధీచి మహర్షుల వారు వారి దృష్టికి కనిపించిరి. జనక మహారాజా, నేరుగా వెళ్ళి ఆయన వెన్నెముకను తెచ్చుటకు శ్రీ మహావిష్ణువుకైనను సాధ్యము కానేరదు. కనుక ఒక చక్కని ఉపాయం ఆలోచించి వారి యొక్క మహిమచే చిన్నారి పాపను సృష్టించి శ్రీ దధీచి మహర్షుల చెంత ఉంచిరి. మహర్షుల వారు తపోదీక్షలో ఉండగా ఆ పాప ఏడవదొడంగెను. మహర్షుల వారు ఆలకించిన వారై నేత్రములు విప్పి చూడగా చిన్నారి ముద్దుపాప కనిపించెను. ఆ చిన్నారి పాపను చూచుట తోడనే మహర్షుల వారు మహదానంద భరితులై ఆ శిశువునెత్తుకుని లాలింపుచుండగా విష్ణుదేవుని మాయచే ఒక ఆవును దూడను సృష్టించి మహాత్ముల వారి చెంతకు పంపిరి. మహర్షుల వారు చిన్నారి పాపకు పాల కొరకై ఆ భగవంతుడే ఆ ఆవుని పంపినాడని తలంచి ఆ ఆవును దూడను పాపను చేరదీసుకొని పోషింపుచూ వచ్చెను. ఈ ప్రకారముగా కొంతకాలము జరుగునంతలో విష్ణుమాయచే సృష్టించిన గోవు గనుక ఆ గోవునకు సహస్రగోవులు గలిగెను. అట్లుండగా ఒకనాటి సమయంబున మహర్షుల వారు నిండు తపస్సమాధిలో లీనమై ఉండగా సహస్రగోవులు కలిసి ఆయన వెన్నెముకను తొలువనారంభించెను. ఆ బాధ భరించలేక మహర్షులు నేత్రములు విప్పి చూడగా ఎదుట ఆయన పెంచుకున్న అమ్మాయి గోవులు కనిపించెను. అప్పుడు శ్రీ దధీచి మహర్షుల వారు దివ్య దృష్టిచే అంతయు గ్రహించిన వారై శాంతము వహించి ఊరకుండిరి. అంతట గోవులన్నీయూ కలిసి వెన్నెముకను బయటికి తీసిన పిమ్మట శ్రీ దధీచి మహర్షుల వారు వైకుంఠ ప్రాప్తి నొందిరి. జనక భూపాల, ఆ యొక్క వెన్నెముకతో ధనుస్సును బంధించి సర్వదానవులను హతమార్చి దేవతల ఇక్కట్లు బాపి కాపాడెను. మరికొన్ని వత్సరంబుల పిమ్మట త్రిపురాసురుడనే రాక్షసుడు విజృంభించగా పరమేశ్వరుడు ఆ ధనుస్సుచే వారిని పరిమార్చి తన వద్దనే ఉంచుకొనెను. మహాత్ములైన శ్రీ దధీచి మహర్షుల వారి వెన్నెముకచే బంధించిన ధనుస్సు కాబట్టి దానికి పినాక ధనుస్సు అనియు, శ్రీ మహావిష్ణుమూర్తి ఆ ధనుస్సుచే దానవ సంహారం గావించినందున హరివిల్లు అనియు, పరమేశ్వరుడు త్రిపురాసురుడనే రాక్షసుని సంహరించి లోక కళ్యాణం గావించినందున శివధనుస్సు అనియు నామములు కలిగెను. అటువంటి మహత్తరమైనటువంటి ధనుస్సు కాబట్టి దానిని ఇతరులెవ్వరూ ఎత్తజాలరు. కనుక వెంటనే సీతాదేవికి స్వయంవరము చాటింపుము. ఎవరైతే ధనుస్సు నెక్కుబెట్టగలడో వాడే శ్రీ మహావిష్ణు సంభూతుడని తెలుసుకొనుము. సాక్షాత్ లక్ష్మీ సంభూతయగు శ్రీ సీతా మహాసాధ్విని అన్యులెవ్వరూ చేపట్టజాలరు. జనక మహారాజా, ఇట్లు కొంతకాలము జరిగిన పిమ్మట
పరమేశ్వరుని భక్తాగ్రగణ్యుడైన శ్రీ జమదగ్ని మహర్షుల వారికి పరమేశ్వరులు ఆ ధనుస్సును సంగగా జమదగ్నుల వారు అతి భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు చేయుచుండెను. పరమేశ్వరుడు ఒసంగిన శివధనుస్సునకు జమదగ్నుల వారు అతి భక్తి శ్రద్ధలతో నియమము తప్పక పూజింపుచుండగా ఆయన భార్యయగు రేణుకాదేవి పూజకు జలముగొని తెచ్చుటకై నదికి వెళ్ళగా ఆ నదిలో గంధర్వులు జలకములాడుచుండగా వారిని చూచుచున్నంతన కొంత తడవు ఆలస్యము కాగా అందులకు జమదగ్నుల వారు ఆగ్రహించి ఆయన కుమారులను పిలిచి తల్లిని ఖండించవలసినదిగా ఆజ్ఞాపించెను. కానీ కుమారులందరూ అంగీకరించనందున వారినందరినీ భస్మము గావించి తన చిన్న కుమారుడైన భార్గవుని పిలిచి ఆజ్ఞాపించగా వెంటనే తల్లి శిరమను గండ్రగుడ్డలితో నరికివేచెను. అది గనిన జమదగ్ని పితృవాక్ పరిపాలకుండైన భార్గవుని మెచ్చుకునేవాడే ఇట్లు ప్రశంసించెను. కుమారా భార్గవ, నా ఆజ్ఞ శిరస వహించి మీ తల్లి శిరమును ఖండించితివి కాన నీకేమి వరము కావలయినో కోరుకొనుమనగా అందులకు భార్గవుడిట్లు కోరెను. పూజనీయులైన ఓ కన్నతండ్రి, మీ కోరిక ప్రకారమును తల్లి శిరమును దృంచి తిని మీరు నా కోరికని మన్నించి మీ ఆగ్రహమునకు గురి అయిన నా అన్నగారులను మా తల్లిని మరలా బ్రతికింపుడనగా కుమారుని యొక్క భక్తియుక్తులకు మెచ్చుకొని వారినందరినీ బ్రతికించెను. నిష్కారణముగా తల్లిని నరికిన పాపములకు ప్రాయశ్చిత్తముగా భార్గవుడు తండ్రిగారి వద్ద సెలవు గైకొని మహేంద్ర పర్వతములకు తపము చేసుకున్నటకై ఏగెను. జనక మహారాజా, భార్గవుడు వెళ్ళిన కొలది దినంబులకే కామధేనువు కొరకై సహస్ర బాహువునిచే జమదగ్ని హతుడయ్యను. తత్కారణముగా భార్గవుడు క్షత్రియ వంశజులనెల్ల నాశనమునరించి పాపహరణార్థమై మరలా మహేంద్రగిరులకు జనుచు ఆ యొక్క పూజా మందిరమున ఉన్న ఈశ్వర ధనుస్సును నీకొసంగెను. అది ఈ ధనుస్సు యొక్క వృత్తాంతము. దీనితో పాటు పరశురామావతారము, సీతాదేవి జననము అంతయూ నీకెరింగించితినిగాన నీవు ఏ మాత్రము సంకోచింపక సీతాదేవి స్వయంవరమును గావించమని నారదుల వారు జనక మహారాజుకు ఆజ్ఞాపించారు. ఆ విధంగా జనక మహారాజు ధనుషయజ్ఞము స్వయంవరముగా గావించుతునని పలుకగా ఆ వాక్యములకు శ్రీ విశ్వామిత్ర రామలక్ష్మణులు కడు సంతసించిన వారై స్వయంవర మంటపమునకు జనిరి. ఓం రామాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్వస్తి. ఇప్పటికీ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే శ్రీమాధవి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.